ఓ వర్షపు చీకటి రాత్రి చిన్న టౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ రాఘవ్ తన డెస్క్ వద్ద ఫైళ్లతో బిజీగా ఉన్నాడు. అక్కడికి ఒక్కసారిగా ఒక అబ్బాయి పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. అతని పేరు ప్రకాశ్. తన చేతిలో ఒక తగలబడిన పాత లేఖ. వణికిపోతూ ఇలా చెబుతాడు, ఇన్స్పెక్టర్, నా తమ్ముడు రాహుల్ కనిపించడం లేదు. ఈ లేఖ మాత్రమే దొరికింది. రాఘవ్ ఆ లేఖను తీసుకుని చదివాడు. డెలివర్ ఇట్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. ఆస్క్ ద వన్ హూ స్టాప్స్ టైమ్. ఆ పదాలను చదివిన క్షణం నుంచే కథ మొదలవుతుంది. ఆలస్యం లేకుండా ఆ రాత్రి ఇన్స్పెక్టర్ రాఘవ్ రాహుల్ ఇంటికి వెళ్తాడు. రాహుల్ గది. గోడలపై పోస్టర్లు, పట్టించుకోని పుస్తకాలు, కంప్యూటర్ మానిటర్ నిశ్శబ్దంగా వెలిగిపోతుంది. ఇన్స్పెక్టర్ రాఘవ్ గదిని పరిశీలించసాగాడు. అక్కడ గోడపై ఉన్న ఒక ఫోటో అతని దృష్టిని ఆకర్షించింది. రాహుల్ ఒక వృద్ధుడితో ఉన్న ఫోటో. ఫోటోను తిరగేశాడు రాఘవ్. వెనుక ఇలా రాసుంది, హీ నోస్ వెన్ లెటర్స్ ఆర్ నెవర్ డెలివర్డ్. ఇంతకీ ఈ వృద్ధుడు ఎవరు? రాఘవ్ మనసులో అనుమానాలు మొదలయ్యాయి. ఆ వృద్ధుడు ఎవరో తెలుసుకోవాలని రాఘవ్ ప్రయత్నించటం మొదలుపెట్టాడు. చాలా అన్వేషణల తర్వాత ఆ వృద్ధుడు ఎవరో రాఘవ్కు చివరికి తెలిసిపోయింది. మట్టికట్టిన గోడలు, పాత మురికి తలుపులు, గడియారాలు నిలిచిపోయిన గది. అక్కడ నివసిస్తున్నాడు శ్రీమాన్ శర్మగారు, ఓ రిటైర్డ్ పోస్టుమాన్. ఇన్స్పెక్టర్ రాఘవ్ అతని ఇంటికి వచ్చారు. ఆ లేఖ చూపగానే శర్మగారి ముఖంలో ఉన్న శాంతి కరిగిపోయింది. చేతులు వణికాయి. శర్మగారి గళం లోతుగా మారి ఇలా అన్నాడు, ఆ లేఖ రాహుల్ తండ్రి రాసింది. ఒక సత్యాన్ని బయటపెట్టాలని. కాని నేను భయపడ్డాను. అందుకే ఆ లేఖను పంపలేదు. ఇన్స్పెక్టర్ రాఘవ్ ఆశ్చర్యంతో అడిగాడు, ఏంటి ఆ సత్యం? శర్మగారు చెప్పిన దాంట్లో ఓ రహస్య అకౌంట్, ఓ హత్య వెనుక ఉన్న నిజాలు ఉన్నాయి. ఆ లేఖ నిశ్శబ్దంగా పడుకున్నప్పటికీ సత్యం మాత్రం నిద్రపోలేకపోయింది. ప్రకాశ్ తన తమ్ముడు రాహుల్ ఫోన్ చివరి లొకేషన్ను ట్రాక్ చేసి ఇన్స్పెక్టర్ రాఘవ్కు ఫోన్ చేసి చెప్పాడు. ఇన్స్పెక్టర్ రాఘవ్ వెంటనే రాహుల్ చివరి లొకేషన్కి చేరుకున్నాడు. ఆ స్థలం ఒక పాత, పాడైన ఫ్యాక్టరీ. అక్కడే ఒక మూసిన గదిలో ఒక చిన్న గళం వినిపించింది, హెల్ప్, నేను ఇక్కడ ఉన్నాను. గదిని తెరిచి రాహుల్ను కాపాడాడు ఇన్స్పెక్టర్ రాఘవ్. రాహుల్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంగతుల్ని పూర్తి వివరంగా చెప్పాడు. ఒకరోజు నాన్నగారి రూంలో పాత కాగతాలను చూస్తూ ఉండగా ఆ కాలిన లేఖ నాకు దొరికింది. ఆ లేఖలో ఏముందో తెలుసుకోవాలనిపించి రూమ్ అంతా వెతికాను. అప్పుడే నాన్న కంప్యూటర్లో ఓ రహస్య అకౌంట్ డీటెయిల్స్ కనిపించాయి. నాన్నగారు, శంకర్ రావుగారు తన మిత్రులతో కలిసి ఓ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ పెట్టారు. అందులో ఓ స్పెషల్ అకౌంట్ ఉండేది. దానిలో ప్రతిరోజూ భారీ మొత్తంలో డబ్బులు క్రెడిట్ అవుతుండేవి. ఆ అకౌంట్ విషయం నాన్నకు తెలిసింది. తన ఫ్రెండ్స్ ఏదో తప్పు చేస్తున్నారు అని అర్థమైంది. అయితే ఆ విషయమే నాన్న జీవితంలో శాపంగా మారింది. నిజాన్ని బయటపెట్టకుండా ఉండేందుకే వాళ్లు నాన్నమీద ఓ యాక్సిడెంట్ ప్లాన్ చేసి చంపేశారు. ఈ విషయాలు అన్నీ నాకు తెలిసిపోయాయి. అందుకే నన్ను చంపాలని నిర్ణయించారు. ఇది విని షాక్కి గురైన రాఘవ్ వెంటనే రాహుల్ చెప్పిన ఆధారాలు అన్నీ సేకరించాడు. రాహుల్ నాన్న చావు వెనక నిజాల్ని ఆరాత్రంతా రాబట్టాడు. ఆఖరికి రాఘవ్ ఆ ఇద్దరు మిత్రులను అరెస్ట్ చేశాడు.